ఓం నమ శివాయ. నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు నేను మీకు అందరికీ శనగలతో సత్తుపిండి లడ్డు చూపించబోతున్నాను. దానికి కావలసిన వస్తువులు: శనగలు, చక్కెర, యాలకుల పొడి, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకుని శనగలను శుభ్రంగా కడిగి వడగట్టుకోవాలండి. అలా వడగట్టుకున్న శనగల్ని బాండీలో వేసి బాగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. అవి మాడకుండా వేయించుకోవాలండి. మాడితే టేస్ట్ ఖరాబ్ అవుతుంది, బాగుండవు. అలా వేయించిన తర్వాత ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన శనగల్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మిక్సీలో బరకగా ఒక్క ముక్కలుగా పట్టుకోవాలి. అలా ఒక్క ముక్కలుగా పట్టుకొని ఇలా చాట్లో వేసుకొని చెరగాలి. పుట్టు చెరిగిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసుకొని మెత్తటి పిండిలాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మెజర్మెంట్ కప్పు కానీ గ్లాసు కానీ తీసుకొని కొలుసుకోవాలి పిండిని. నేను పక్కా కొలతలతో చూపిస్తున్నాను. నేను 2 గ్లాసులు పిండి తీసుకుంటున్నా. తర్వాత ఒక గిన్నె తీసుకొని, గిన్నె కానీ మూకుడు కానీ స్టవ్ మీద పెట్టుకొని 2 గ్లాసుల పిండికి 1 గ్లాసు చక్కెర వేసుకోవాలి. చక్కెర స్థానంలో బెల్లం కూడా వాడుకోవచ్చండి. 2 గ్లాసుల పిండికి 1 గ్లాసు బెల్లము. ఇప్పుడు నేనేమో మాకు చక్కెర అలవాటు కాబట్టి చక్కెరతోనే చేస్తున్నాను. ఒక గ్లాసు చక్కెరకి 1/2 గ్లాసు వాటర్. 2 గ్లాసుల పిండి, 1 గ్లాసు చక్కెర, 1/2 గ్లాసు వాటరు. చక్కెరని బాగా కరిగించుకోవాలి. ఇలా చక్కెర కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికియాలండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి. నెయ్యి బాగా కరిగిన తర్వాత అలా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇప్పుడు పిండి వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. పిండిని బాగా కలుపుకోవాలండి. పిండి మొత్తం కలిసిపోయాక యాలకుల పొడి, తర్వాత ఇంకా కాజు బాదం వేయించి వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని చిన్న మంట మీద కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఎలా వచ్చాయో మీకు నాకు తెలియజేయండి.